రైతు మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులంతా ఆయుర ఆరోగ్యాలతో పంట పైర్లతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. నాట్లు పూర్తి దాదాపుగా కావచ్చినాయి. ఇప్పుడు ప్రధానంగా రైతులకు వచ్చిన సమస్య ఏంటంటే కలుపు. ఈ కలుపు అనేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా మార్పు చెందుతూ ఏ మందుకు చావకుండా ఏ భూమిలోనైనా తట్టుకొని పెరిగి రైతులను విపరీతమైనటువంటి నష్టాల పాలు చేయడం జరుగుతుంది. అలాంటి మొండి కలుపుల్లో ప్రధానమైనటువంటి ఒక కలుపు అనేది దారుక. మీరు వినుండొచ్చు, దారుక అని అంటారు కొన్ని ప్రాంతాలలో. దాన్నే కనుపుల గడ్డి అని కూడా అంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఎరుపు గడ్డి అంటే ఎర్రదారుక అంటారు. అది విపరీతంగా వచ్చి ఇప్పుడు మన పొలాలలో దాదాపుగా పేరుకొని ఉన్నది. అంతా ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళు ఏ స్టేట్కి వెళ్ళు అది విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు ఇంత తొందరగా స్ప్రెడ్ అవుతుందంటే ఒక పొలంలో దున్నినటువంటి ట్రాక్టరు కేజీవీళ్ళ వెంబడి కానీ పొలంలో దున్నినటువంటి ట్రాక్టర్ నాగన్ల ద్వారా కానీ అది ఒక పొలం నుండి ఒక పొలానికి వెళ్ళి అది మనకు బాగా స్ప్రెడ్ అయి ఉన్నది ఇప్పుడు పొలాలలో. అయితే ఇది మరీ ఎక్కువ ఏంటంటే మనం వెదజల్లే పద్ధతిలో కానీ మనం అదేవిధంగా డ్రమ్ సీడర్ పద్ధతిలో కానీ మనం వరి సాగు చేసినప్పుడు ఈ దారుక అనే సమస్య చాలా విపరీతంగా ఉన్నది. అదే మనం నాట్లేస్తే మాత్రము కొద్దిగా మనకు తక్కువ కనబడుతుంది. ఎందుకంటే మొత్తం పొలాన్ని అంతా కలియ దున్ని నాటేస్తాం కాబట్టి, అంటే నారు మొలకలు పెడతాం కాబట్టి అది పెద్దగా మనకు తక్కువ ఏం లేదు, అది కూడా బాగానే ఉన్నది. మరి ఈ దారుక అనేటటువంటి కలుపును పొలములో ఉంటే వరి పండడం అనేది చాలా కష్టమైనటువంటి పని. మరి దీనికి మార్గాలను కనుక గమనిస్తే ఈ దారుక పోవాలంటే ఎండల్లో కనుక మనం ఈ వరి కొయ్యకాలను కనుక దుక్కి పెట్టి, మనం దుక్కి అనేది వీడియో తీసుకున్నాము, దానివల్ల లాభాలు కూడా చెప్పుకున్నాము. దాన్ని అట్లా 2-3 సార్లు కనుక పొలాన్ని దుక్కి పెడితే అది ఆ దారుక అనేది ఎండి ఆ వేర్లు తెగి చనిపోతుంది. దానికి ఒక మార్గం అదేంటంటే పొలం నాటు వేయక ముందుకు. మరి ఇప్పుడు నాటు వేసిన తర్వాత ఈ సమస్య నుంచి మనం గట్టెక్కాలంటే ఏంటంటే దానికి ఒక కొత్త మందు అనేది వచ్చిందంటే 6 months. అది నోవిక్సిడ్ అనేటటువంటి ఒక మందు వచ్చింది. దాంట్లో ఫ్లోరాపైరిగ్జినల్ అనేటటువంటి బెంజైల్ అనేటటువంటి ఒక మందు, ఇంకొకటి పెనాక్సిసులం, మనకి ఇంతకుముందు క్లించర్ అనేటటువంటి పేరుతోని ఒడిపిలి పోయేది. అది క్లించర్ను కొడితే అది కూడా కలిసినటువంటి ఆ కెమికల్ కలిసినటువంటి పెనాక్సిసులం అనేటటువంటి మందు 2.1 WW అనేటటువంటి అది కెమికల్ ప్లస్ ఫ్లోరాపైరాగ్జిఫెన్ అనేటటువంటి ఈ మందు, ఆ మందు కలిసినటువంటి నోవిక్సిడ్ అనేటటువంటి ఒక పేరుతోని ఒక కెమికల్ని కనుక్కున్నారు. ఇది ఎకరానికి కనుక ఒక 500 ml మనము తెచ్చి, అంటే ఇది పోస్ట్ ఎమర్జెన్సీ అనుకోవాలి. ఎందుకంటే కలుపు అనేది ఈ దారుక అనేది ఒక 4-5 ఆకులు అంటే 4-5 కనుపులు వచ్చినాక కొడితేనే బాగా పనిచేస్తుంది. మరి అంటే ఏంటంటే మనకు దాదాపు ఒక 18 రోజుల లోపు 20 రోజుల లోపు సేమ్ ఆ కలుపు మందు మనం అసట్టును నామినీ గోల్డ్ ఎట్లయితే చెప్పుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా ఒక 20 రోజుల లోపు కనుక మనము పంటపై పిచికారి చేస్తే అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనేది చాలా క్షేత్రాలలో చాలామంది రైతులు చెప్పడం జరిగింది. అన్న ఇది చాలా రైతులకు మీరు ఒకసారి మీ వీడియో ద్వారా తెలపండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది అని. దారుకకు అనేది సమస్య అనేది చాలా పెద్ద సమస్య కాబట్టి ఏంటంటే ఇది మీరు ఈ మందును కనుక మీరు చేయండి అన్న, చేస్తే చాలామంది రైతులు బాగుపడతారనే ఆలోచనతో ఇది వీడియో తీయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం ఇంగ్లీష్లో కనుక చెప్పుకున్నట్టయితే టెలిబిషన్ అనేటటువంటి ఒక కలుపు మొక్క, సలేమియా అనేటటువంటి ఒక కలుపు మొక్క, త్రిహోగన్ అనేటటువంటి ఒక కలుపు మొక్క, సిలిహాన్ అనేటటువంటి ఒక కలుపు మొక్క, పయాంగ్ అనేటటువంటి ఒక కలుపు మొక్క, అంటే దాదాపు ఒక 5-6 రకాలైనటువంటి, అంటే తెలుగులో మనం దారుక అనొచ్చు, తుంగ, బ్రహ్మతుంగ, అదేవిధంగా నీటి తుంగ, ఇంకా చీపురు తుంగ అనేది కూడా ఈ మధ్యలో బాగా, అది ఒక చీపురు లెక్కనే ఉంటుంది, అంటే మన చీపురు గట్ట లెక్కనే ఉంటుంది, పల్చటి పోగులు ఉన్నటువంటి ఒక మొక్క. అది కూడా దాని పాడుగా అసలు అది పోవడానికి ఎట్లా, దానికి ఏ మందు లేదు ఇంతవరకు. అయితే దీన్ని కొడితే మాత్రం పోతుంది అనేది రైతులు మనకు చెప్పడం జరిగింది. మరి దీన్ని కనుక ఒక 500 ml కనుక 200 లీటర్లో కలిపి పొలాన్ని మంచిగా మొత్తం నీళ్లు లేకుండా చేసి, గాలి రానటువంటి అప్పుడే ఆ సమయంలో గాలి ఉండొద్దు, గాలి రాకుండా ఉన్నటువంటి ఆ టైం లోపల మొత్తం పొలంలో నీళ్లు తీసి దాన్ని కనుక మనం 200 లీటర్ల నీళ్ళలో కలిపి కనుక స్ప్రే చేస్తే
అది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. మళ్ళీ నీళ్ళు ఒక 2 రోజులు ఆగిన తర్వాత అంటే మొత్తం ఏం లేకుండా నీళ్ళు అందులోనే ఇంకినాక నీళ్లు పెట్టి ఫుల్గా నీళ్ళు పెట్టాలి. చాలా అంటే ఫుల్గా నీళ్లు కనుక పెట్టినట్లయితే ఏంటంటే అది ఆ వేర్లు కుళ్ళి ఆ కాండం కుళ్ళి అది నీకు బ్రహ్మాండమైనటువంటి అంటే మనకు మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా గ్రీనిష్గా కూడా వస్తుంది. ఆ వేర్లలో చనిపోయిన గ్యాబులలో సేంద్రియ కర్బనం తయారయ్యి మళ్ళీ విపరీతమైనటువంటి మంచిగా పచ్చదనంతో మొక్క ఏపుగా పెరిగి పోషకాలను తీసుకుంటుందని చెప్పుకుంటూ మరి ఈ విధమైనటువంటి మందును దీని కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నది. 1500 ఉన్నట్టున్నది. 1500 సుమారు 1600 ఉన్నట్టున్నది. కానీ ఒకసారి కొడితే నీకు హాయిగా నిద్రపోవచ్చు. కలుపు వరి లోపల ఎలాంటి కలుపు అనేది ఉండదే అనేది నేను గ్రహించినటువంటి విషయము. మరి ఇది విషయాన్ని మీకు చెప్పడానికే మరి మళ్ళీ మీ ముందు ఒక్కొక్కసారి రావడం జరిగిందని ముగిస్తున్నాను.